ఒక చెడ్డవాడు కింద పడిపోతే, ఒక మంచివాడు కింద పడితే 2 రకాలుగా ఉదాహరణ చెప్తోంది మన శాస్త్రం. ఒక మంచివాడు అనగా జ్ఞానం ఉన్నవాడు, చదువుకున్నవాడు, సన్మార్గంలో ఉన్నవాడు ఒకవేళ కింద పడాడే అనుకోండి, అది ఒక కందుకంలాగా అంటే బాల్ లాగా, బాల్ని మనం కింద కొడితే ఎంత స్పీడ్గా పైకి వస్తుంది, అట్లానే జ్ఞానవంతుడు ఎప్పుడు కింద పడ్డా అంతే తొందరగా పైకి వస్తాడు. ఒకవేళ దుర్మార్గుడని ఇంకొక చెడ్డవాడు అని చెప్పాం, అనగా జ్ఞానం లేనివాడు, అజ్ఞానంలో ఉన్నాడు, అహంకారంగా ఉన్నవాడు ఒకవేళ కింద పడితే ఎట్లా ఉంటుంది అని మనకు ఒక సుభాషితం చెప్తారు కూడా. అంటే ఒకవేళ అలాంటి వాడు కింద పడిపోతే ఒక మట్టి ముద్దలాగా, ఒక మంచివాడు కింద పడితే బాల్లాగా పైకి లేస్తాడు అంతే స్పీడ్గా. ఒక జ్ఞానం లేనివాడు, అజ్ఞాని, అహంకారి కింద పడ్డాడే అనుకోండి, ఒక మట్టి